నమస్కారం సార్, నేను కావేరీ సీడ్స్ నుంచి, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనము నందిగామ దగ్గర శనగపాడు అనే గ్రామంలో ఉండటం జరిగింది. ఈ గ్రామంలో మనకి కోనంగి కృష్ణ గారితో పొలంలో ఉండటం జరిగింది. కోనంగి కృష్ణ గారు ఈ సంవత్సరం మనకి రకరకాల విత్తనాలు వేసారు. ఇక్కడ 3 రకాలు 4 రకాల వరకు వేసారు. అందులో కావేరీ 206 అనే విత్తనం కూడా వేసారు. ఒకసారి మనము ఈ విత్తనం గురించి కృష్ణ గారి మాటలోనే తెలుసుకుందాము. సార్, కృష్ణ గారు రండి సార్. ఎలా ఉంది సార్ మీకు ఈ తోట? సార్ బాగానే ఉందండి. బాగుందా? చాలా బాగుందండి. ఏం నచ్చింది సార్ మీకు? మాకు కాపు నచ్చింది. మాకు విత్తనం కూడా కాపు దగ్గరగా ఉందనిపిస్తుంది. మాకు ఇదివరకు మేము వేసాంలే కానండి ఇంత ఇదిగా ఏమీ అనిపించలేదు. ఏమి అనిపించలేదు అండి. ఇంతకుముందు వేసిన మీకు ఎలా ఉన్నాయి? ఇది ఎలా ఉంది మీకు? వాటన్నిటి మీద ఇది బెటర్ అనిపించింది. ఏ విషయంలో బెటర్ అండి? కాపులో కానీ ఇది దోమకు కానీ. రండి సార్, ముందు రండి సార్, ముందు చూపించుకుంటాం. నల్లికి కానీ నల్లికి కూడా తట్టుకుంది అనేది మాకు కొంచెం కలిగించింది. యూరియా మట్టికి వేయలేదండి దీనికి. కట్ట కూడా యూరియా కట్ట కూడా ఇలా వేయలే. ఓకే. ఎప్పుడు యూరియా ఒక కట్ట కూడా ఇలా యూరియా అయిపోయినా కానీ మనకి గ్రీనిష్ కానీ ఇది కానీ మనము చూస్తున్నాము. చూడండి ఒకసారి. ఈరోజు ఒకసారి రండి, ముందుకు రండి. మనం ఇలా చూసుకుంటే కనుక బేరింగ్ చూస్తున్నాం మనము. నెక్స్ట్ ఒకసారి తోట మీద అలా ఒకసారి వీడియో చూపించు. ఈ ఫ్లవర్ కనపడేటట్టు చూపించు ఒకసారి. ఈ ఫ్లవర్ ఓకే. మనము చూస్తున్నామండి. ఇప్పుడు మనము తోట అంతా కూడా చూస్తున్నాము. దాదాపు ఈ తోట 3 ఎకరాల నుంచి మనకి 3 ఎకరాల వరకు మనకి 5 ఎకరాలండి. మొత్తం 5 ఎకరాల్లో 3 ఎకరాల వరకు మనకి 206 అనే విత్తనం. ఓకే సార్, 206 విత్తనం అనేది ఉండటం జరిగింది. రండి సార్ మనం చూద్దాము. ఇదిగోండి మనకి మళ్ళీ మనకి సెకండ్ స్టెప్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ స్టెప్ కూడా ఏ విధంగా మనకి బేరింగ్ ఉందనేది మీరు ఒకసారి గమనించండి. ఇదిగోండి సెకండ్ స్టెప్ కూడా బాగానే ఉందండి. ఏ విధంగా బేరింగ్ ఉందనేది మనం గమనిస్తే కనుక ఈరోజు మనం ముఖ్యంగా మిరప తోటలో మనము ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కనుక మీ అందరికీ తెలిసిందే, నల్లి ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నాము. అదిగోండి నల్లి వల్ల అది ఆ విధంగా వస్తుంది. కానీ మనకి ఈ తోటలో ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం అనేది కనపడతలేదు ఈ విత్తనంలో, 206 అనే విత్తనంలో. రెండోది వచ్చేసి మనం ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా రైతు ప్రాబ్లం ఫేస్ చేసేది ముఖ్యంగా చూడండి ఎలా పట్టేసిందో. పట్లు కమ్మింది చూడండి ఏ విధంగా బేరింగ్ ఉందో. సో ఇక్కడ మనం ఈ మొక్కను చూసుకుంటే కనుక సార్ ఒకసారి ఇటారా. ఓకే కృష్ణ గారు ఒకసారి. ఓకే సార్. ఈ మొక్కను మనం చూసుకుంటే కనుక ఇదిగోండి కింద నుంచి మనకి కాపు ఎలా పట్టిందో చూద్దాం ఒకసారి. గోపి ఒకసారి ఇటండి. ఇక్కడ మనతో పాటు విజయవాడ శ్రీనివాస సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు ఒకటి మనం ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనకి ఈ సంవత్సరం ఒకటి కనపడుతూ ఉంది. అది ఇందులో కనపడుతుందా సార్? అదేమిటంటే ఆంథ్రోనాక్స్. మీకు ఇక్కడ ఇదిగోండి కింద నుంచి చూడండి గోపి ఒకసారి రామా. కింద నుంచి చూడండి. కింద నుంచి ఎక్కడన్నా ఒక్క కాయకి మచ్చ అనేది మనకు కనపడుతుందనేమో మీరు ఒకసారి గమనించండి. ఒక్క మచ్చ కూడా ఎక్కడ లేదు. కింద కాయ కూడా మనకి క్లియర్గా రావడం జరుగుతుంది. రెండోది పైకి వచ్చేసరికి సెకండ్ స్టెప్ స్టార్ట్ అయింది. బేరింగ్ అనేది ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ ఫ్లవరింగ్ అనేది ఎలా ఉందో చూడండి. కృష్ణ గారు ఎన్ని రోజులు పంట అండి ఇది? ఇది జూన్లో వేసామండి. జూన్ అంటే గింజలు జూన్లో పోసారు. జూన్లో పోసారు అంటే జూలై నెల ఆగస్టు 5-6 తారీఖుల్లో వేసాం. ఆగస్టులో నాటారు తోట. ఆగస్టు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇలా ఉంటే రైతుకి ఇలాంటి విత్తనము రైతుకి ఇస్తే కనుక రైతు ఎందుకు హ్యాపీగా ఉండడం అనేది కావేరీ సీడ్ కంపెనీ తరఫున మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మనతో పాటు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి శ్రీనివాస్ గారిని కూడా ఈ వెరైటీ గురించి సార్ చెప్పండి. ఈ వెరైటీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది కావేరీ వాళ్ళ 206 అండి. ఈయన కోనంగి కృష్ణ గారు 3 ఎకరాలు కావేరీ 206 పెట్టారు. ఎక్కడ తెగులు కానీ ఏమీ కనిపించలేదు. తోట మొత్తము కూడా చాలా బాగా ఉంది. ప్రతి చెట్టు కూడా కాయ విపరీతంగా ఉంది. ఎక్కడ మీరు ఏ చెట్టును తీసుకున్నా సరే కాయ మాత్రం విపరీతంగా. ఏ చెట్టు తీసుకున్నా సరే మీకు కాపు ఎట్లా ఉందో చూడండి. ఏ చెట్టు తీసుకున్నా చాలా బాగా ఉందండి కాపు. ఇది కావేరీ 206 అండి. అసలు ఏ తోట ఏ మొక్క చూసినా కానీ ఏది చూసినా కానీ ఎక్కడ తెగులు లేదు.
కావేరి వాళ్ళకి ఇది ఈ వెరైటీ ఇంత బాగా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఇది చాలా ఏసుకోదగ్గ విత్తనం. సార్ ఇన్ని మొక్కలు మనం చూసాము, ఇంత తోటలో మనం తిరుగుతూ ఉన్నాము, ఎక్కడన్నా మీకు ఈ మచ్చ తెగులు అనేది కనపడిందా మీకు? ఎక్కడ ఏమి కాయ మచ్చ తెగులు ఏం లేదు, ఏం లేదు. ఈ టైంలో ఇప్పుడు ఇది డిసెంబర్ 31వ తారీఖు, ఈ టైంలో కూడా ఈ తోట ఇంత కొత్తగా ఇప్పుడే ఫ్రెష్గా వేసిన తోటలాగా ఉంది. ఎక్కడ ఏ కొమ్మ చూసినా సరే మీకు కాపు చూడండి ఎట్లా ఉంది, ఎంత బాగా వచ్చిందో కాపు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి దగ్గరగా 25 క్వింటాల కాపు ఉంటుందండి. ఇది సుమారుగా అవును సార్, 25 క్వింటాల కాపు అయితే చేలు ఉంది. రైతు మాత్రం చాలా కృష్ణ గారు బాగా చేశారు. ఇది కావేరి వాళ్ళు 206 ఇది ఎక్సలెంట్గా ఉంది. ఇది కృష్ణ గారు కావేరి సీడ్ కంపెనీ తరఫున మనస్ఫూర్తిగా మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ వెరైటీ గురించి మీరు కూడా మీరేసారు ఈ సంవత్సరము, మీరు మంచి ఫలితాలను అనుభవిస్తారు. అలాగే మీ ఊర్లో ఉన్న రైతులందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్.